హలో చిల్డ్రన్, ఈరోజు మనం రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అట్ ప్లేన్ సర్ఫేసెస్ పార్ట్ 1 డిస్కస్ చేసుకోబోతున్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ఈ సెషన్లో మనం వాట్ ఈజ్ రిఫ్రాక్షన్, వాట్ ఈజ్ ఫెర్మాట్ ప్రిన్సిపల్, వాట్ ఈజ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనే టాపిక్స్ డిస్కస్ చేసుకోబోతున్నాము. టేక్ సమ్ వాటర్ ఇన్ గ్లాస్ టంబ్లర్, కీప్ ఎ పెన్సిల్ ఇన్ ఇట్. Look at the pencil from one side of the glass and also from the top of the glass. Do you find any difference between these two views? ఇక్కడ మనం ఒక గ్లాస్ తీసుకున్నాము, గ్లాస్లో వాటర్ పోసాము. ఈ గ్లాస్లో ఉన్న వాటర్లో ఒక పెన్సిల్ని పెట్టాము. పెన్సిల్ని పెట్టి మనం ఒక సైడ్ నుంచి మనం పెన్సిల్ని అబ్జర్వ్ చేసినట్లయితే మనకి పెన్సిల్ వంగినట్లుగా కనిపిస్తుంది. వై? అలాగే మనం ఆ పెన్సిల్ని మనం ఆ గ్లాస్ టాప్ వ్యూలో నుంచి చూసినప్పుడు, పైనుంచి చూసినప్పుడు మనకి పెన్సిల్ వంగినట్లుగా కనిపించదు. పైనుండి చూసినట్లు పెన్సిల్ చూసినప్పుడు ఎందుకు వంగినట్లుగా కనిపించలేదు? అలాగే సైడ్ వ్యూలో చూసినప్పుడు ఎందుకు పెన్సిల్ వంగినట్లుగా కనిపించింది? ఈ వ్యూస్లో ఉన్న డిఫరెన్స్కి రీజన్ ఏమిటి? అలాగే ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకున్నాను, బౌల్లో ఒక కాయిన్ తీసుకున్నాను. ఆ బౌల్ని నేనేం చేశానంటే కొంచెం దూరంగా జరుపుతూ మనకి కనపడనంత దూరము మీరు జరుపుతూ ఉండండి. కరెక్ట్గా ఎక్కడైతే మీకు కనిపించదో ఆ కాయిన్ బౌల్లో అక్కడ ఉంచండి. చూడండి, అలా బౌల్లో కాయిన్ పెట్టి నెమ్మదిగా జరుపుతూ కరెక్ట్గా కాయిన్ కనపడినప్పుడు అక్కడ ఉంచేసి, ఇప్పుడు కాయిన్ కనిపించట్లేదు కదా, వాటర్ పోస్తున్నాను చూడండి. వాటర్ పోసినప్పుడు మనకి కాయిన్ కనిపిస్తుంది. ఎందుకు వాటర్ పోసినప్పుడు మనకి కాయిన్ కనిపిస్తుంది, వాటర్ పోయినప్పుడు ఎందుకు కాయిన్ కనిపించలేదు? వాట్ ఈజ్ ద రీజన్ బిహైండ్ దట్ వన్? అలాగే ఇక్కడ నేను ఒక గ్లాస్ తీసుకొని గ్లాస్లో ఒక కాయిన్ పెట్టాను, ఆ గ్లాస్లో వాటర్ పోసాను. ఎప్పుడైతే నేను గ్లాస్లో వాటర్ పోసానో ఆ వాటర్ సర్ఫేస్ మీద ఈ కాయిన్ యొక్క ఇమేజ్ కనిపిస్తుంది. అంటే కాయిన్ ఎపియర్స్ టు బి రైజ్డ్ లాగా మనకి పైకి ఇలా లేచినట్లుగా, మనకి పైన ఉన్నట్లుగా కనిపిస్తుంది. వై ద కాయిన్ ఎపియర్స్ టు బి రైజ్డ్? దీనికి రీజన్ ఏమిటి? అలాగే మనము ఒక లెమన్ తీసుకొని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ మనకి వాటర్లో పెట్టినప్పుడు ఆ లెమన్ పెద్దదిగా కనిపిస్తుంది. నిజంగా లెమన్ పెద్దదవుతుందా? లేదు, మామూలుగానే ఉంటుంది. ఎప్పుడైతే మనం గ్లాస్లో పెట్టామో వాటర్లో అప్పుడు మనకి పెద్దగా కనిపిస్తుంది. What is the reason why the lemon is appearing larger than its size? అలాగే మనం ఏదైనా లెటర్స్ పై ఒక గ్లాస్ స్లాబ్ పెట్టినప్పుడు ఆ లెటర్స్ మనకి పైకి రైజ్ అయినట్టుగా కనిపిస్తాయి. When a thick glass slab is placed over some letters, it appears to be raised when viewed through the glass slab. ఎందుకని మన గ్లాస్ స్లాబ్లోంచి చూసినప్పుడు ఆ లెటర్స్ ఎందుకు రైజ్ అయినట్టుగా కనిపిస్తాయి? అలాగే ఇందాక మనం వాటర్ పోసినప్పుడు కాయిన్ కనిపించింది, వాటర్ పోయినప్పుడు మనకి ఇందాక ఆ బౌల్లో కాయిన్ కనిపించలేదు. వాట్ కుడ్ బి ద రీజన్ ఫర్ ద బెండింగ్ ఆఫ్ లైట్ రే ఇన్ ద సెకండ్ ఇన్స్టెన్స్? ఎందుకు అంటే లైట్ రే బెండ్ అవ్వడం వల్ల. ఎందుకు లైట్ రే బెండ్ అవుతుంది? అసలు ఈ వాట్ ఈజ్ ద ఫినామినాన్ ఆఫ్ బెండింగ్? అసలు బెండింగ్ అంటే ఈ బెండింగ్ సంబంధించిన ఫినామినాన్ ఏమిటి? ఏ లెమన్ కెప్ట్ ఇన్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ ఎపియర్స్ టు బి బిగ్గర్ దాన్ ఇట్స్ సైజ్. వై? ఇట్లా మనకి డిఫరెంట్ క్వశ్చన్స్ అనేవి అడగడానికి అవకాశం ఉంది. అలాగే కాయిన్ ఎపియర్స్ టు బి రైజ్డ్, మనం ఇంతకుముందు గ్లాస్లో కాయిన్ పెట్టాం కదా, వీటన్నిటికీ సమాధానం మనకి రిఫ్రాక్షన్ అనే కాన్సెప్ట్లో మనకు దొరుకుతుంది. మీరు ఒక బౌల్ కానీ ఒక గ్లాస్ కానీ తీసుకొని వాటర్ తీసుకొని ఆ వాటర్లో 1 or 2 డెటాల్ డ్రాప్స్ వేసి లేదా 6 మిల్క్ డ్రాప్స్ కానీ వేసి మీరు లేజర్ లైట్ వేసినట్లయితే కరెక్ట్గా చూడండి
లైట్ స్ట్రైట్గా యాక్చువల్గా వెళ్ళట్లేదు, చూడండి బెండ్ అవుతుంది. ఈ బెండింగ్నే మనం రిఫ్రాక్షన్ అంటాం. టుడే ఇన్ దిస్ చాప్టర్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ వాట్ ఈజ్ రిఫ్రాక్షన్. ఇప్పుడు మనం ఎన్నో రకాల క్వశ్చన్స్ని మనం అరైజ్ చేసాం. ఎందుకు కాయిన్ వాటర్ పోసినప్పుడు కనిపిస్తోంది, లెమన్ వాటర్లో ఎందుకు పెద్దగా కనిపిస్తోంది, అలాగే పెన్సిల్ ఎందుకు బెండ్ అయినట్లు కనిపిస్తోంది, ఇలా మనం ఎన్నో క్వశ్చన్స్ అనేవి రైజ్ చేసాం. వీటన్నిటికీ కూడా ఆన్సరు ఈ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ ప్లెయిన్ సర్ఫేసెస్ అనే చాప్టర్లో మనకి వీటన్నిటికీ ఆన్సర్స్ అనేవి మనం దొరుకుతాయి మనకి. బిఫోర్ గోయింగ్ టు discuss about refraction, we want to discuss about some key concepts. కొన్ని కీ వర్డ్స్ అనేవి మనం నేర్చుకుందాం. ఇన్సిడెంట్ రే, రిఫ్రాక్టెడ్ రే, నార్మల్ టు ద పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అనే మనకి కీవర్డ్స్ అనేవి నేర్చుకుందాం. ఇంటర్ఫేస్ అనే ఒక వర్డ్ చెప్తున్నాను. అంటే ఎయిర్ గ్లాస్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు కరెక్ట్గా ఈ ఎయిర్ నుంచి గ్లాస్లోకి ఎంటర్ అవ్వబోయే ముందు ఉన్న ఆ తలాన్ని మనం, అంటే ఈ మొత్తం తల ఉంది కదా, ఇదంతా ఇంటర్ఫేస్ అంట. ఇదంతా గ్లాస్ది. అలాగే ఇప్పుడు ఒక లైట్ రే ఇన్సిడెంట్ అయింది ఇంటర్ఫేస్ మీద. ఆ పడిన పాయింట్ని మనం పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటాం. ఈ పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ దగ్గర మనం నార్మల్ అనేది గీస్తాం. ఇన్సిడెంట్ రేకి నార్మల్కి ఉన్న యాంగిల్నే మన యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఐ అంటాం. వాట్ ఈజ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్? ద యాంగిల్ బిట్వీన్ ద నార్మల్ టు ద ఇన్సిడెంట్ రే ఈజ్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. యాక్చువల్గా దిస్ ఈజ్ ద రిఫ్రాక్టెడ్ రే. అంటే స్ట్రైట్గా వెళ్ళకుండా ఇలా వెళ్ళాలి, యాక్చువల్గా స్ట్రైట్గా వెళ్ళకుండా వంగింది. దిస్ ఈజ్ ద రిఫ్రాక్టెడ్ రే. ద యాంగిల్ బిట్వీన్ ద నార్మల్ అండ్ ద రిఫ్రాక్టెడ్ రే ఈజ్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. ఇంటర్ఫేస్, incident ray, refracted ray. Okay, we completed these key words: incident ray, refracted ray, normal to the point of incidence, and angle of incidence, angle of refraction. Now, what is refraction? The process of changing speed at the interface when the light travels from one medium to another medium, resulting in a change in direction, that is change in velocity, is called refraction. అంటే లైట్ రే ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంకి ట్రావెల్ చేసేటప్పుడు ఇంటర్ఫేస్ దగ్గర దాని డైరెక్షన్ని చేంజ్ చేసుకుంటుంది. ఆ డైరెక్షన్ చేంజ్ చేసుకోవడం వల్ల మనకి బెండ్ అయినట్లుగా కనిపిస్తుంది. దట్ ఈస్ కాల్డ్ రిఫ్రాక్షన్. ఒక మీడియం నుంచి ఇంకో మీడియంకి లైట్ రే వెళ్ళేటప్పుడు ఎందుకు డైరెక్షన్ చేంజ్ చేసుకుంటుంది? బికాజ్ ఆఫ్ చేంజ్ ఇన్ వెలాసిటీ. అంటే లైట్ రే ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంలోకి వెళ్ళేటప్పుడు లైట్ రే యొక్క వెలాసిటీ అనేది చేంజ్ అవుతుంది. దానివల్ల దాని డైరెక్షన్ చేంజ్ చేసుకుంటుంది. దానివల్ల మనకి బెండింగ్ లాగా కనిపిస్తుంది, బెండ్ అయినట్లు కనిపిస్తుంది. దట్ ఈస్ కాల్డ్, దానివల్ల మనకి బెండ్ అవుతుంది, లైట్ రే బెండ్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ రిఫ్రాక్షన్. ఓకే, ఎందుకు లైట్ రే యొక్క వెలాసిటీ ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంకి వెళ్ళినప్పుడు ఎందుకు మారుతుంది? వెలాసిటీ మారడం వల్ల డైరెక్షన్ చేంజ్ చేసుకుంటుంది కాబట్టి బెండింగ్ అనేది వస్తుంది. కాబట్టి ఆ బెండింగ్నే మనం రిఫ్రాక్షన్ అన్నాం. అసలు వెలాసిటీ ఎందుకు చేంజ్ అవుతోంది? ఒక మీడియం నుంచి ఇంకో మీడియంకి వెళ్ళేటప్పుడు లైట్ రే యొక్క వెలాసిటీ ఎందుకు చేంజ్ అవుతోంది? బికాస్ ఆఫ్ ఫెర్మాట్ ప్రిన్సిపల్. Light selects the path which takes the least time to travel. అంటే ఏ పాత్లో అయితే తక్కువ టైం ట్రావెల్ చేసి అది డెస్టినేషన్ చేరుకుంటుందో
ఆ పాత్ని సెలెక్ట్ చేసుకుంటుంది. ఇప్పుడు ఏ నుంచి బీకి మనం ఎంత తక్కువ టైంలో ఏ పాత్ గుండా వెళ్తే మనం చేరుకుంటామో అలాంటి పాత్నే లైట్ కూడా సెలెక్ట్ చేసుకుంటుంది. అంటే మీకు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మంచి ట్రాఫిక్ మనకి ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి డెస్టినేషన్ మనం వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు దగ్గర పాత్ అని నేను చెప్పట్లేదు, షార్టెస్ట్ పాత్ కాదు. ఏ పాత్లో వెళ్తే తక్కువ టైంలో మనం డెస్టినేషన్కి రీచ్ అవుతామో, లీస్ట్ టైంలో మనం ఏం చేస్తాం, ఏది ట్రాఫిక్ తక్కువ ఉంది అని ఎట్లా మనం వెళ్తే మనకి ఈజీగా ఉంటుంది, తక్కువ టైంలో వెళ్తామని చూసుకొని మనం స్పీడ్గా వెళ్ళడానికి ట్రై చేస్తాం. The same phenomena for light also. Light selects the path which takes the least time. ఇక్కడ చూడండి, ఏ నుంచి బీకి డిఫరెంట్ పాత్స్ ఉన్నాయి. ఏ పాత్లో వెళ్తే తక్కువ టైంలో అది ట్రావెల్ చేసి అది చేరుకుంటుందో ఆ పాత్ని సెలెక్ట్ చేసుకుంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఫెర్మాట్ ప్రిన్సిపల్. ఓకే, హియర్ ద లైట్ రే ఈజ్ ట్రావెలింగ్ ఫ్రమ్ ద రేరర్ మీడియం టు డెన్సర్ మీడియం. Now what is a rarer medium? What is a denser medium? రేరర్ మీడియం అంటే మీరు సింపుల్గా అర్థం చేసుకోవాలంటే, మీరు ఎక్కువ మనకి పార్టికల్స్ మధ్య ఎక్కువ గ్యాప్ అనేది ఉన్నట్లుగా మీరు ఫీల్ అవ్వండి. అంటే పార్టికల్స్ మధ్య మనకి ఎక్కువ గ్యాప్, బాగా దూరం ఉందనుకోండి, మీరు అట్లా ఫీల్ అవ్వండి. అలాగే డెన్సర్ మీడియం అంటే ఎక్కువ పార్టికల్స్ మధ్య నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఎక్కువగా ఉన్నాయి, వాటి మధ్యలో గ్యాప్ తక్కువగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే, ఒక క్లాస్ రూమ్లో మీకు ఒక 30 మెంబర్స్ ఒక క్లాస్ రూమ్లో కూర్చున్నారు, దూరంగా కూర్చున్నారు. అదే క్లాస్ రూమ్లో ఒక 300 మెంబర్స్ని కూర్చోబెట్టారనుకో, ఒక పెద్ద క్లాస్ రూమ్లో. అదే క్లాస్ రూమ్లో అంత పెద్ద క్లాస్ రూమ్లో ఇందాక 30 మెంబర్స్ ఈక్వల్ డిస్టెన్స్లో దూరంగా కూర్చున్నారు, మీ మధ్య చాలా దూరం ఉంది. అప్పుడు మనం ఎవరైనా ఒకళ్ళు వాళ్ళ మధ్యలో తిరగాలంటే స్పీడ్గా తిరుగుతారు. అదే క్లాస్ రూమ్లో 300 మెంబర్స్ కూర్చున్నప్పుడు వాళ్ళ మధ్యలో గ్యాప్ తక్కువగా ఉన్నప్పుడు ఎవరైనా వాళ్ళ మధ్యలో తిరగాలంటే చాలా కష్టంగా తిరగడం పాసిబుల్ అవుతుంది. ద సేమ్ థింగ్ యాజ్ రేరర్ మీడియం అండ్ డెన్సర్ మీడియం. మీరు క్లాస్ రూమ్లో 30 మెంబర్స్ కూర్చున్నప్పుడు మధ్యలో చాలా ఎక్కువ గ్యాప్ ఉన్నప్పుడు మీరు కూర్చున్నారే, దాన్ని మీరు రేరర్ మీడియం అనగానే మీరు పిక్చరైజేషన్ అలా చేసుకోండి. అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది కాన్సెప్ట్. అంటే యాక్చువల్గా రేరర్ మీడియం అంటే అదని కాదు, నేను మీకు ఒక పిక్చరైజేషన్ కోసం చెప్పాను. అంటే రేరర్ మీడియంలో మనం ఎలా అయితే వాళ్ళ మధ్యలో తిరగడానికి ఎంత స్పీడ్గా మనం కదలగలుగుతున్నామో, ద సేమ్ థింగ్ ఫర్ ద లైట్ ఆల్సో. రేరర్ మీడియంలో వెలాసిటీ ఆఫ్ లైట్ ఎక్కువగా ఉంటుంది. అలా డెన్సర్ మీడియంకి వచ్చేసరికి ఒకే క్లాస్ రూమ్లో 300 మంది కూర్చున్నారు, మధ్యలో గ్యాప్ తక్కువగా ఉంది, మనం వెళ్ళటానికి ఎంత ప్రాబ్లం అయిందో డెన్సర్ మీడియంలో కూడా కాబట్టి డెన్సర్ మీడియంలో వెలాసిటీ ఆఫ్ లైట్ ఎలా ఉంటుంది, తక్కువగా ఉంటుంది. రేరర్ మీడియంలో వెలాసిటీ ఆఫ్ లైట్, రేరర్ మీడియం అనగానే నేను చెప్పిన ఎగ్జాంపుల్ పిక్చరైజేషన్లోకి వచ్చేయాలి మీకు. రేరర్ మీడియం అనగానే వెలాసిటీ ఆఫ్ లైట్, పిక్చర్ మీకు కనిపించగానే వెలాసిటీ ఆఫ్ లైట్ ఎక్కువగా ఉంటుంది. డెన్సర్ మీడియం, పిక్చర్ కనిపించింది 300 మెంబర్స్, డెన్సర్ మీడియం వెలాసిటీ ఆఫ్ లైట్ ఈజ్ లెస్, తక్కువగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూద్దాం. హియర్ ద లైట్ రే ఈజ్ ట్రావెలింగ్ ఫ్రమ్ ద రేరర్ మీడియం టు డెన్సర్ మీడియం, దట్ ఈస్ ఎయిర్ టు వాటర్ ఫర్ ఎగ్జాంపుల్. రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంకి వచ్చినప్పుడు వెలాసిటీ ఆఫ్ లైట్ ఏమవుతుంది, రేరర్ మీడియంలో ఎక్కువగా ఉంటుంది, డెన్సర్ మీడియంలో తక్కువగా ఉంటుంది. కాబట్టి రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంకి వచ్చినప్పుడు లైట్ రే ఇంటర్ఫేస్ దగ్గర ఏమవుతుంది, వెలాసిటీ ఆఫ్ లైట్ తగ్గుతుంది. కాబట్టి ఇట్ బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్కి దగ్గరగా వంగుతుంది. కాబట్టి నార్మల్కి దగ్గరగా వంగుతుంది. ఎందుకు నార్మల్కి దగ్గరగా వంగుతుంది అంటే, బికాస్ ద వెలాసిటీ డిక్రీజెస్ వెన్ ఇట్ ఎంటర్స్ ఫ్రమ్ రేరర్ మీడియం టు డెన్సర్ మీడియం. వెలాసిటీ తగ్గుతుంది కాబట్టి. ఎందుకు వెలాసిటీ తగ్గుతుంది అంటే మళ్ళీ ఫెర్మాట్ ప్రిన్సిపల్.
బికాస్ లైట్ సెలెక్ట్స్ ద పాత్ విచ్ టేక్స్ ద లీస్ట్ టైమ్ టు ట్రావెల్ అని మనం రాస్తాము. వెన్ ఎ లైట్ రే is traveling from rarer medium to denser medium, it bends towards the normal because the velocity decreases when it enters from rarer medium to denser medium. ఇక్కడ ఇంకొక విషయం మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. దిస్ ఈజ్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ దిస్ ఈజ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. యాక్చువల్గా ఇలా స్ట్రైట్కి ఇది వెళ్ళాలి, కానీ వెళ్ళలేదు, మనకి బెండ్ అయింది. అంటే ఒక లైట్ రే రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంకి వెళ్ళినప్పుడు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎక్కువగా ఉంటుంది యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ కన్నా. ఇది బాగా మీరు బ్రెయిన్లో ఫిక్స్ చేసుకోవాలి. వెన్ ద లైట్ రే ట్రావెల్స్ ఫ్రమ్ రేరర్ మీడియం టు డెన్సర్ మీడియం, యాంగిల్ I is greater than యాంగిల్ R. And also the refracted ray bends towards the normal because its velocity decreases when the light ray enters from rarer medium to denser medium. Now చూడండి ఎట్లా మనకి లైట్ రే మనకి రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంకి వచ్చేసరికి అలా మనకి వెలాసిటీ తగ్గుతూ ఉంటుంది కాబట్టి ఇట్ బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్. నౌ చూడండి మనకి లెస్ డెన్స్ మీడియం నుంచి మనకి మోర్ డెన్స్ అంటే రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంకి వెళ్ళేటప్పుడు చూడండి ఎలా మనకి అంటే అలా వెళ్ళేటప్పుడు దాని వేవ్ లెంగ్త్ వేవ్ స్పీడ్ కూడా మనకేమవుతుంది తగ్గుతూ ఉంటుంది. డెన్సర్ మీడియంలో స్పీడు వెలాసిటీ ఆఫ్ లైట్ తక్కువ, డెన్సర్ మీడియంలో రేరర్ మీడియంలో వెలాసిటీ ఆఫ్ లైట్ అదే స్పీడ్ ఆఫ్ లైట్ ఎక్కువ, రేరర్లో అయితే ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే ఫ్రీక్వెన్సీ అనేది డ్యూరింగ్ రిఫ్రాక్షన్ చేంజ్ అవ్వదు. ఎగ్జామ్లో అడుగుతారు ద ఫాలోయింగ్ క్వాంటిటీ విచ్ ఈజ్ నాట్ ఆల్టర్డ్ డ్యూరింగ్ రిఫ్రాక్షన్ అన్నప్పుడు మనం ఫ్రీక్వెన్సీ అనే విషయాన్ని మనం ఏబిసిడిలో మనం టిక్ పెట్టాల్సి వస్తుంది. నెక్స్ట్, here the light ray is traveling from denser medium to rarer medium. ఇప్పుడే మనం చెప్పుకున్నాం డెన్సర్ మీడియంలో మనకి వెలాసిటీ ఆఫ్ లైట్ తక్కువగా ఉంటుందని, రేరర్ మీడియంలో వెలాసిటీ ఆఫ్ లైట్ ఎక్కువగా ఉంటుందని మనం అనుకున్నాం. when the light ray is traveling from denser to rarer medium, velocity of light increase అవుతుంది రేరర్ మీడియంలోకి వెళ్ళి. కాబట్టి వెలాసిటీ ఇంక్రీజెస్ కాబట్టి ఇట్ బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్. ఎందుకు డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి వెళ్ళినప్పుడు లైట్ రే అవే ఫ్రమ్ ద నార్మల్ ఎందుకు వంగుతుంది? బికాస్ ద వెలాసిటీ ఆఫ్ లైట్ ఇంక్రీజెస్ వెన్ ఇట్ ఎంటర్స్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం. ఇక్కడ ఇంకొక విషయం మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం, ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, ఇది యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. వెన్ ద లైట్ రే ట్రావెల్స్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం, యాంగిల్ I ఈజ్ లెస్ దాన్ యాంగిల్ R. అంటే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఎక్కువగా ఉంటుంది. అంటే యాంగిల్ I ఈజ్ లెస్ దాన్ యాంగిల్ R అనగానే మీరు వెంటనే ఫీల్ అవ్వాల్సింది ఏంటి? లైట్ రే ఈజ్ ట్రావెలింగ్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం అనే విషయం మీ బ్రెయిన్లోకి వచ్చేసేయాలి. ఓకే, నెక్స్ట్, phenomenon of changing direction at the interface of two media is called refraction అనుకున్నాం. ఆల్రెడీ ఫస్ట్ ఇమేజ్లో మనం లైట్ రేస్ ట్రావెలింగ్ ఫ్రమ్ రేరర్ మీడియం టు డెన్సర్ మీడియం, ఇట్ బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్. దట్ ఈస్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ is greater than angle of refraction. And in the second case, the light ray is traveling from the denser medium to rarer medium. The refracted ray bends away from the normal. Here, angle of incidence is less than the angle of refraction. Okay, మనకి లైట్ రే బెండ్ అవుతుంది.
ఎందుకు లైట్ బెండ్ అవుతోంది? బికాస్ ద చేంజ్ ఇన్ వెలాసిటీ. డైరెక్షన్ ఎందుకు చేంజ్ చేసుకుంటోంది? ఎందుకు బెండ్ అవుతోంది? వెలాసిటీలో చేంజ్ అవటం వల్ల. వెలాసిటీలో ఎందుకు చేంజ్ వస్తుంది అంటే ఫెర్మాట్ ప్రిన్సిపల్ అని చెప్తాం. వెలాసిటీలో ఎంత చేంజ్ వస్తుంది? ఒక క్లారిటీగా మనం క్లారిటీగా చెప్పాలి కదా, ఎంత చేంజ్ వస్తుంది. ఇలా ఈ విషయాన్ని తెలుసుకోవాలి అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్లో చేంజెస్ కనుక మనం తెలిసినట్లయితే, వాట్ ఈజ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని తెలుసుకున్నట్లయితే మనకు ఎంత ఈ వెలాసిటీలో చేంజ్ వస్తుంది, ఎంత బెండ్ అవుతుంది అనేది పర్టికులర్గా మనం చెప్పగలుగుతాం. హియర్ నౌ వి షల్ సీ వాట్ ఈజ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. వాట్ ఈజ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్? రిఫ్రాక్టివ్ ఇండెక్స్లో మళ్ళీ మనకి 2 రకాల రిఫ్రాక్టివ్ ఇండెక్స్లు మనం చూస్తాం. 2 types of indices. Absolute refractive index, the first one, that is n is equal to c by v. Absolute refractive index of the medium n is equal to c by v. C means velocity of light in vacuum by velocity of light in the medium. వెలాసిటీ ఆఫ్ ద లైట్ ఇన్ వ్యాక్యూమ్ అంటే 3, దాని Cతో మనం డినోట్ చేస్తాము. 3 × 10⁸ meters per second, దట్ ఈస్ ద కాన్స్టెంట్ వాల్యూ. అంటే మనం ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే మన రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కనుక్కోవాల్సిన మీడియంలో వెలాసిటీ ఆఫ్ లైట్ని వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్తో కంపేర్ చేస్తున్నాం మనం. అంటే ఇప్పుడు సపోజ్ మనం ఒక 2 kgs అన్నాం అనుకోమా. 2 kgs షుగర్ అంటే మనం ఒక కేజీని కొంత సబ్స్టెన్స్ మనం 1 kg అనుకున్నాం, దానికి 2 times ఉందిగా 2 kgs అని మనం చెప్తున్నాం. అలాగే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ ద మీడియంని వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్, దట్ ఈజ్ కాన్స్టెంట్ c ఈజ్ ఈక్వల్ టు 3 × 10⁸ meters per second, దాంతో మనం కంపేర్ చేస్తున్నాం. కాబట్టి వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ మీడియం వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్తో కంపేర్ చేసినట్లయితే దట్ ఈజ్ అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, దట్ ఈజ్ n ఈజ్ ఈక్వల్ టు c by v. దిస్ ఈజ్ ద రేషియో ఆఫ్ ద వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ టు ద వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ ద మీడియం. వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్? c 3 × 10⁸ meters per second. Absolute refractive index has no units. Why? Because this is the ratio of 2 velocities. Meters per second cancel అయిపోతుంది కాబట్టి absolute refractive index has no units. Here in the absolute refractive index we are comparing the velocity of the light in that particular medium to the velocity of light in vacuum. Now the second one, here you can see one problem also. The refractive index of glass is 3/2. Find the speed of the light in the glass. గ్లాస్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇచ్చారు, స్పీడ్ ఆఫ్ ద లైట్ గ్లాస్లో కనుక్కోమన్నారు. ఎప్పుడైనా ప్రాబ్లం చేసేటప్పుడు మనకి డేటా ఏమి ఇచ్చారు అనేది ముందు రాసుకోండి. ఏం కనుక్కోవాలో మనకి ఆ పారామీటర్ యొక్క సింబల్ వేసుకోండి. వాటి మధ్య ఉన్న ఫార్ములా ఏది ఉందో రికగ్నైజ్ చేయండి. ఫర్ సపోజ్ ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద గ్లాస్ n ఈజ్ ఈక్వల్ 3/2 ఇచ్చారు. v ఎంత కనుక్కోమన్నారు. nకి vకి ఉన్న రిలేషన్ ఏంటి? n ఈజ్ ఈక్వల్ టు c by v. c వాల్యూ ఆల్రెడీ వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ మనకు తెలుసు కదా, 3 × 10⁸ meters per second కాన్స్టెంట్ అని. కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు c by v. కాబట్టి v కావాలి కాబట్టి c by n. ఆల్రెడీ c వాల్యూ మన దగ్గర ఉంది 3 × 10⁸ by n అంటే 3/2 కదా, ఇంటూ వేసి రివర్స్ చేశాను 2/3. 3 క్యాన్సిల్ అయింది, దట్ ఈస్ 2 × 10⁸ meters per second. సో ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ గ్లాస్ ఈజ్ 2 × 10⁸ meters per second. ఈ విధంగా మనకి 1 mark ప్రాబ్లం అనేది ఇవ్వడానికి అవకాశం ఉంది. Now we shall see the relative refractive index. Relative refractive index, ఇందాక మన అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్లో వ్యాక్యూమ్ ఆఫ్ లైట్, వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్తో మనకి వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ మీడియంని కంపేర్ చేసాం. ఇక్కడ
ఒక మీడియంకి ఇంకొక మీడియంకి కంపేర్ చేస్తారు. వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ వన్ మీడియం టు వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ సెకండ్ మీడియం, అలా మనకి కంపేర్ చేయడానికి అవకాశం ఉంది. చూడండి, ద రేషియో స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎ గివెన్ పెయిర్ ఆఫ్ మీడియా, that is relative refractive index, that is velocity of light in medium 1 by velocity of light in medium 2. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే మీ క్లాస్లో 35 పాస్ మార్క్ అయితే 36 వస్తే మనకి మీరు పాస్ అయినట్లు, 34 వస్తే ఫెయిల్ అని మనం అంటే యు ఆర్ కంపేరింగ్ విత్ దట్ పాస్ మార్క్ విత్ యు ఆర్ కంపేరింగ్ యువర్ మార్క్స్ విత్ ద 35 మార్క్స్ విత్ ద స్టాండర్డ్ వాల్యూ. హియర్ ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే మీ ఫ్రెండ్ అనిల్తో సునీల్ అనే మార్క్స్ని అంటే సునీల్ మార్క్స్ని అనిల్ మార్క్స్తో కంపేర్ చేస్తున్నారు. అంటే యు ఆర్ కంపేరింగ్ వన్ మీడియం టు అనదర్ మీడియం, దట్ ఈజ్ రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. గుర్తుపెట్టుకోండి, ద రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎ గివెన్ పెయిర్ ఆఫ్ మీడియా, దట్ ఈస్ n ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ మీడియం 1 బై వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ మీడియం 2. సపోజు ఇప్పుడు మనం n21 అని వేసాం. వాట్ ఈజ్ n21? n21 means refractive index of the second medium with respect to the first medium. అంటే ఇక్కడ మీరు ఒక విషయాన్ని అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ లైట్ రే ఒక మీడియం నుంచి రెండో మీడియంలోకి వెళ్తుంది. వెళ్ళినప్పుడు మనకి లైట్ రే సపోజ్ మనకి లైట్ రేలా వెళ్ళింది. ఇక్కడ ఫస్ట్ మీడియం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n1 అనుకోండి, v1 ఈజ్ ద వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ ఫస్ట్ మీడియం అనుకోండి, అండ్ n2 ఈజ్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద సెకండ్ మీడియం అనుకోండి, v2 ఈజ్ ద రిఫ్రాక్టివ్ వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ సెకండ్ మీడియం అనుకోండి. ఇప్పుడు మనకి ఫస్ట్ మీడియంలోంచి సెకండ్ మీడియంలోకి వెళ్తోంది కాబట్టి సెకండ్ మీడియంని ఫస్ట్ మీడియంతో కంపేర్ చేస్తాం. దట్ ఈజ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద సెకండ్ మీడియం విత్ రెస్పెక్ట్ టు ద ఫస్ట్ మీడియం అంటాం. కాబట్టి n21 ఈజ్ ఈక్వల్ టు n2 బై n1 వేయచ్చు, లేదా v1 బై v2 వేస్తాం. అంటే n21 refractive index of the second medium with respect to the first medium, n2 by n1 వేసుకోవచ్చు, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద సెకండ్ మీడియం బై రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద ఫస్ట్ మీడియం. అలాగే వెలాసిటీస్ వేయాలి అన్నప్పుడు వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ ఫస్ట్ మీడియం బై వెలాసిటీ ఆఫ్ ద లైట్ ఇన్ సెకండ్ మీడియం, v1 బై v2. అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్సు వెలాసిటీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రిలేషన్షిప్లో ఉంటాయి. ఎందుకు ఇలా వేసాము అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్సు వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రిలేషన్షిప్లో ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనము డెన్సర్ మీడియంలో వెలాసిటీ ఆఫ్ లైట్ తక్కువగా ఉంటుంది అనుకుందాం. డెన్సర్ మీడియం అంటే మోర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉన్న మెటీరియల్ని మనం డెన్సర్ మీడియం అంటాము. అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ, అది డెన్సర్ మీడియం. దానిలో వెలాసిటీ ఆఫ్ లైట్ తక్కువ. అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ పెరుగుతూ ఉండే కొద్దీ ఆ మెటీరియల్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ పెరిగే కొద్దీ దానిలో వెలాసిటీ ఆఫ్ లైట్ తగ్గుతూ ఉంటుంది. అలాగే రేరర్ మీడియం మనం అన్నాం. రేరర్ మీడియం అంటే మనకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువ, దానిలో వెలాసిటీ ఆఫ్ లైట్ ఎక్కువ. ఎప్పుడైతే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తగ్గుతూ ఉంటుందో మనకి వెలాసిటీ ఆఫ్ లైట్ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఒకటి పెరుగుతుంటే ఒకటి తగ్గుతోంది. కాబట్టి దీన్ని మనం ఇన్వర్స్ ప్రపోర్షనాలిటీ రిలేషన్షిప్ అని వేసాం. అందుకే n21 ఈజ్ ఈక్వల్ టు n2 బై n1 ఈజ్ ఈక్వల్ టు v1 బై v2. అలాగే n21 అంటే మనం ఎలా పిలుస్తాం? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద సెకండ్ మీడియం విత్ రెస్పెక్ట్ టు ద ఫస్ట్ మీడియం. అలాగే దాని రివర్స్ కూడా ఇక్కడ ఫస్ట్ మీడియం విత్ రెస్పెక్ట్ టు సెకండ్ మీడియం కూడా వేసి మీకు చూపించాను. అలాగే చూడండి,
రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇప్పుడు అదే n21 మీన్స్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద సెకండ్ మీడియం విత్ రెస్పెక్ట్ టు ద ఫస్ట్ మీడియం n21 ఈజ్ ఈక్వల్ టు n2/n1. అదే మనం వెలాసిటీ వేయాలంటే n21 ఈజ్ ఈక్వల్ టు v1/v2. దట్ ఈజ్ హియర్ ఆల్సో రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ హ్యాస్ నో యూనిట్స్ బికాస్ it is also the ratio of two velocities. Here you can see relative refractive index n21 is equal to n2/n1 is equal to v1/v2. ఎందుకని n2/n1 వేసాం, v1/v2 వేసాం? n is inversely proportional to velocity. n is proportional to 1/v. కాబట్టి ఈ విధంగా మనం వేసాం. నో యూనిట్స్ రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కూడా. ఓకే, ఇప్పుడు ఒక విషయాన్ని జాగ్రత్తగా, ఇది కొంచెం మీకు కొంచెం కష్టంగా అనిపిస్తుంది, జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఒక లైట్ రే వాటర్లోంచి గ్లాస్కి వెళ్తుంది. ఇప్పుడు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎలా వేయాలి అంటే, వాటర్లోంచి గ్లాస్కి వెళ్తోంది కాబట్టి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద గ్లాసు విత్ రెస్పెక్ట్ టు వాటర్ తీసుకోవాలి మనం. అంటే NGW రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ విత్ రెస్పెక్ట్ టు వాటర్ బికాస్ ద లైట్ రే ఈజ్ ట్రావెలింగ్ ఫ్రమ్ వాటర్ టు గ్లాస్. దట్ ఈస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ విత్ రెస్పెక్ట్ టు వాటర్. దట్ ఈస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ బై రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్. అదే వెలాసిటీస్ వేయాలంటే మనకి రివర్స్, వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ వాటర్ బై వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ గ్లాస్. సెకండ్ పిక్చర్ చూడండి, గ్లాస్లోంచి వాటర్లోకి వెళ్తోంది. గ్లాస్లోంచి వాటర్లోకి వెళ్తోంది కాబట్టి మనం వాటర్ది మనం తీసుకోవాలి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ దేనిలోంచి వస్తుంది, గ్లాస్ కాబట్టి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ విత్ రెస్పెక్ట్ టు ద గ్లాస్ ఈజ్ ఈక్వల్ టు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ బై రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ NW/NG. ఇక్కడ మనం ఏం చేయాలంటే, అదే ఒకవేళ వెలాసిటీ తీసుకోవాలనుకోమా, ఇక్కడ మనం రివర్స్ VG/VW, VG/VW, వెలాసిటీ ఆఫ్ గ్లాస్ బై వెలాసిటీ ఆఫ్ వాటర్ అనేది మనం వేయాలి. వెలాసిటీ ఆఫ్ గ్లాస్ బై వెలాసిటీ ఆఫ్ వాటర్. రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ నో యూనిట్స్ అని చూసాం. అలాగే n21 ఈజ్ ఈక్వల్ టు n2/n1 ఈజ్ ఈక్వల్ టు v1/v2 అని కూడా వేసాం. ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఇచ్చారు. రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ విత్ రెస్పెక్ట్ టు ద వాటర్ ఈజ్ 9/8 అని ఇచ్చారు. రిలేటివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ రిలేటివ్ టు వాటర్ అంటే n ఆఫ్ గ్లాస్ బై n ఆఫ్ వాటర్ మనకి 9/8 అని ఇచ్చారు. వాట్ ఈజ్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ రిలేటివ్ టు గ్లాస్ అంటే మనకి రివర్స్, అంటే n ఆఫ్ W బై n ఆఫ్ గ్లాస్ అడిగారు కాబట్టి ఆల్రెడీ NGW 9/8 అని ఇచ్చారు. ఎందుకని గ్లాస్ రిలేటివ్ టు వాటర్ అంటే ఇది వాటర్లోంచి గ్లాస్కి వెళ్తుంది అనమాట. వాట్ ఈజ్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాటర్ రిలేటివ్ టు గ్లాస్ అని అడిగారు కాబట్టి 1/NGW ఈజ్ ఈక్వల్ టు 8/9. ఓకే, ఇక్కడ చూడండి, మనం ఒక పెన్సిల్ పెట్టాము. పెన్సిల్ పెట్టి ఒక బీకర్ తీసుకొని దానిలో వాటర్ పోసి ఆ వాటర్ పైన కొంత ఆయిల్ పోసి నేను ఆ పెన్సిల్ని విజువలైజ్ చేస్తున్నాను. పెన్సిల్ వంగుతోంది కానీ నార్మల్గా ఉన్నప్పుడు కరెక్ట్గా పర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు పెన్సిల్ వంగినట్లు కనిపించట్లేదు. మిగిలిన కేసెస్లో వంగినట్లు కనిపిస్తోంది. మళ్ళీ ఇంకొక అబ్జర్వేషన్ ఏమిటంటే ఆయిల్లో ఒక రకమైన బెండింగ్ కనిపిస్తోంది, వాటర్లో ఒక రకమైన బెండింగ్ కనిపిస్తోంది. అంటే ఎందుకు ముందు మనం పర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు ఎందుకు బెండింగ్ అనేది జరగట్లేదు అంటే మనం ఫస్ట్ ఎగ్జాంపుల్లో స్టార్టింగ్లో ఒక పెన్సిల్ని పై నుంచి చూసినప్పుడు పెన్సిల్ వంగినట్టు కనిపించట్లేదు. ఎందుకు అంటే
The process of refraction involves bending of light ray except when it is incident normally. ఎప్పుడైతే లైట్ రే ఇన్సిడెంట్గా పడుతుందో ఇంటర్ఫేస్కి పర్పెండిక్యులర్గా పడినప్పుడు, మనకి నార్మల్గా పడినప్పుడు రిఫ్రాక్షన్ అనేది జరగదు. అందుకే మనకి పెన్సిల్ చూడండి కరెక్ట్గా నార్మల్ పొజిషన్లో ఉన్నప్పుడు మనకి వంగినట్టు కనిపించట్లేదు. అలాగే మనం పెన్సిల్ని కూడా పైన టాప్ వ్యూలో చూసినప్పుడు మనకి ఏమవుతుంది, అక్కడ ఇన్సిడెంట్ రే అనేది పర్పెండిక్యులర్గా ఉంటుంది కాబట్టి మనకి బెండ్ అయినట్లు కనిపించదు. నో రిఫ్రాక్షన్ వెన్ ద లైట్ ఇన్సిడెంట్ నార్మల్లీ ఆన్ ద ఇంటర్ఫేస్. బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే నార్మల్గా ఇలా మనకి పర్పెండిక్యులర్గా పడుతోంది అంటే, కరెక్ట్గా మనకి లైట్ రే ఇలా పడుతోంది అంటే మీరు ఇక్కడ ఒక చిన్న విషయం అబ్జర్వ్ చేయాలి. లైట్ రే ఇలా పడుతోంది, నార్మల్ కూడా ఇదే. మనం ఏమనుకున్నా యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే ఏమనుకున్నాం, ద యాంగిల్ బిట్వీన్ ద నార్మల్ అండ్ ద ఇన్సిడెంట్ రే. అంటే నార్మల్ ఇన్సిడెంట్ రే కోయిన్సైడ్ అయిపోయినాయి కాబట్టి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంత, 0. అంటే మనకి ఇన్సిడెంట్ రే పర్పెండిక్యులర్ టు ద ఇంటర్ఫేస్ పడింది అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 0. అలాగే నో రిఫ్రాక్షన్ జరగదు, నార్మల్ గుండా అలా వెళ్ళిపోతుంది. కాబట్టి యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అంటే ఏంటి, యాంగిల్ బిట్వీన్ ద నార్మల్ టు ద రిఫ్రాక్టెడ్ రే కాబట్టి యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ కూడా 0నే ఉంటుంది. అంటే వెన్ ద లైట్ రే ఇన్సిడెంట్ నార్మల్లీ టు ద ఇంటర్ఫేస్, the angle of incidence is 0, angle of refraction is 0, no refraction is there. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇక్కడ ఒక విషయం చూడండి, ఒక బీకర్లో ఒక చిన్న బీకర్ పెట్టాను, దానిలో నేను కుకింగ్ ఆయిల్ పోస్తున్నాను. చూడండి ఇప్పుడు ఆ ఆయిల్ పోస్తున్న బీకర్ కనిపిస్తోంది మనకి. ఇంకా ఆయిల్ ఫుల్గా పోసాక బీకరులో మొత్తం మునిగాక చూడండి నెమ్మదిగా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే బీకర్ కనిపించట్లేదు. బీకర్ లేదా ఉంది, అయినా ఎందుకు కనిపించట్లేదు చూడండి. ఆ బీకర్ ఉంది, అదిగో తీసినప్పుడు మీకు అదిగో బీకర్ ఉంది. మరి బీకర్ ఇప్పుడు ఎందుకు కనిపించట్లేదు అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ దట్ స్మాల్ బీకరు, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఈ పెద్ద బీకర్ది ఆ కుకింగ్ ఆయిల్ ఉంది కదా మధ్యలో, ఆ గ్లాస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈ కుకింగ్ ఆయిల్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈక్వల్గా ఉంది కాబట్టి రిఫ్రాక్షన్ జరగట్లేదు. కాబట్టి మనకి ఏ విధమైన బెండ్ మనకి కనిపించట్లేదు. నో రిఫ్రాక్షన్ వెన్ ద 2 మీడియా హ్యావింగ్ సేమ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n1 = n2 అయినప్పుడు నో రిఫ్రాక్షన్ అనేది మనకి జరుగుతుంది. నో రిఫ్రాక్షన్ అనేది అసలు రిఫ్రాక్షన్ అనేది ఉండదు. ఏ కేసెస్లో రిఫ్రాక్షన్ ఉండదు, 2 కేసెస్లో మనకి రిఫ్రాక్షన్ అనేది కనిపించదు. వెన్ ద లైట్ రే ఇన్సిడెంట్ నార్మల్లీ టు ద ఇంటర్ఫేస్ అండ్ వెన్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ 2 మీడియా ఆర్ ద సేమ్. ఈ 2 కేసెస్లో మనకి రిఫ్రాక్షన్ అనేది జరగదు. చూడండి యాక్చువల్గా బీకర్ ఉన్నా మనకి కనిపించట్లేదు. ద రీజన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ దట్ కుకింగ్ ఆయిల్ అండ్ గ్లాస్ ఈజ్ ద సేమ్, సో వీ కాంట్ సీ. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, వాటర్ పోసాను, కుకింగ్ ఆయిల్ పోసాను, ఒక చిన్న గ్లాస్ రాడ్ పెట్టాను. ఫస్ట్ ఓన్లీ వాటర్లో పెట్టినప్పుడు నాకు ఆ రాడ్ వంగినట్టు కనిపించింది. రెండో దాంట్లో వాటరు కుకింగ్ ఆయిల్ పోసినప్పుడు కుకింగ్ ఆయిల్ దగ్గర కనిపించలేదు, ఎందుకని ఆ గ్లాస్ రాడు కుకింగ్ ఆయిల్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ సేమ్ కాబట్టి మనకి బెండింగ్ అనేది మనకి వాటర్లో కనిపిస్తుంది. మీరు ఒక విషయం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ బెండింగ్ కూడా ఈ రిఫ్రాక్షన్ కూడా మనకి మెటీరియల్ టు మెటీరియల్ మారుతూ ఉంటుంది. అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మెటీరియల్కి మారుతూ ఉంటుంది. చూడండి ఇన్సిడెంట్గా ఉన్నప్పుడు మనకి ఇక్కడ ఆయిల్లో ఒక రకమైన బెండింగ్ కనిపిస్తుంది, వాటర్లో ఒక రకమైన అంటే ఒక టైప్ మనకు కొంత ఆ బెండింగ్లో మారుతోంది. అంటే ఎందుకు మారుతుంది అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మారుతుంది. ఎందుకు డిఫరెంట్ మెటీరియల్స్ డిఫరెంట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనే వాల్యూస్ అనేవి ఉన్నాయి. వై 2
వై డూ డిఫరెంట్ మెటీరియల్ మీడియా పొజెస్ డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండిసీస్. ఇక్కడ చూడండి, ఎయిర్కి 1.003, వాటర్కి వచ్చేసరికి 1.33, ఆల్కహాల్కి వచ్చేసరికి 1.36, కిరోసిన్కి వచ్చేసరికి 1.42. ఎందుకు ఆ డిఫరెన్సెస్ ఉన్నాయి అంటే ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డిపెండ్స్ అపాన్ ద ఫ్యాక్టర్స్ నేచర్ ఆఫ్ ద మెటీరియల్ అండ్ వేవ్ లెంగ్త్ ఆఫ్ ద లైట్ యూజ్డ్. ఈ వీటిలో డిఫరెన్సెస్ నేచర్ ఆఫ్ ద మెటీరియల్ కానీ వేవ్ లెంగ్త్ ఆఫ్ ద లైట్ యూజ్డ్ మారడం వల్ల డిఫరెంట్ మనకి రిఫ్రాక్టివ్ ఇండిసీస్ అనేవి డిఫరెంట్ మీడియాకి ఉండడం అనేది జరుగుతోంది. ఇక్కడ ఎయిర్, వాటరు, ఆల్కహాల్, కిరోసిన్ అని. ఇక్కడ వాటరు, కిరోసిన్లో మనం ఒక చిన్న విషయాన్ని అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ డెన్సిటీ ఎందుకు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుందో ఒక పర్టికులర్ మీడియంకి అంటే దాని యొక్క ఆప్టికల్ డెన్సిటీ ఎక్కువగా ఉండడం వల్ల దానికి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది అంట. అంతేగాని మాస్ డెన్సిటీ కాదు. ఒక ఎగ్జాంపుల్గా మాస్ డెన్సిటీ ఆఫ్ కిరోసిన్ వాటర్ కంటే మనకి వాటర్ మాస్ డెన్సిటీ కిరోసిన్ కంటే ఎక్కువగా ఉంది. కానీ ఆప్టికల్ డెన్సిటీ ఆఫ్ కిరోసిన్ ఈజ్ గ్రేటర్ దాన్ ద ఆప్టికల్ డెన్సిటీ ఆఫ్ వాటర్. మాస్ డెన్సిటీ ఏమో వాటర్కి ఎక్కువగా ఉంది, ఆప్టికల్ డెన్సిటీ ఏమో కిరోసిన్కి ఎక్కువగా ఉంది. మాస్ డెన్సిటీ మీద డిపెండ్ అయ్యి ఉండదు రిఫ్రాక్టివ్ ఇండెక్స్, ఓన్లీ ఆప్టికల్ డెన్సిటీ. కాబట్టి ఆప్టికల్ డెన్సిటీ కిరోసిన్కి ఎక్కువగా ఉంది కాబట్టి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ కిరోసిన్ ఈజ్ మోర్ దాన్ వాటర్. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు మనకి రెండు విషయాలు తెలిసాయి. Refractive index is inversely proportional to the velocity, that is n is proportional to 1 by velocity. Inversely proportionality అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ పెరుగుతూ ఉంటే వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ దట్ పర్టికులర్ మీడియం అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. అలాగే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఆప్టికల్ డెన్సిటీ. ఒక మెటీరియల్ యొక్క ఆప్టికల్ డెన్సిటీ పెరుగుతూ ఉంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ కూడా పెరుగుతూ ఉంటుంది. బోత్ ఆర్ ఎట్ డైరెక్ట్లీ ప్రపోర్షనాలిటీ. ఇప్పుడు ఇవి ఎగ్జామ్లో ఎలా అడుగుతారు అనేది చూద్దాం. ఇక్కడ మనకి మెటీరియల్ మీడియం అని చెప్పి మనకి వాల్యూస్ అనేది ఇవ్వటం జరిగింది. ఇచ్చి మనకు ఫస్ట్ క్వశ్చన్ ఏమని అడిగారో చూడండి. ఇన్ విచ్ సబ్స్టెన్స్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ మోర్. స్పీడ్ ఆఫ్ లైట్ చాలా ఎక్కువగా ఉండాలి అంటే రేరర్ మీడియం, తక్కువ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉండాలి. మనకి స్పీడ్ ఆఫ్ లైట్ మనకి ఎక్కువగా ఉండాలి. స్పీడ్ ఆఫ్ లైట్ ఎక్కువగా ఉండాలి అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ తక్కువగా ఉండాలి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ తక్కువగా దేంట్లో ఉంది? ఎయిర్లో ఉంది, 1.003. సో ఎయిర్ ఈజ్ ద ఆన్సర్. రైట్ ద రిలేషన్ బిట్వీన్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద మీడియం అండ్ స్పీడ్ ఆఫ్ లైట్. ఆల్రెడీ మనం చూసాం కదా, అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n is equal to c/v. ఓకే, థర్డ్ వన్. వై కిరోసిన్ హ్యాస్ మోర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ దాన్ వాటర్. ఎందుకు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది ఒక మెటీరియల్కి? మోర్ ఆప్టికల్ డెన్సిటీ, కాబట్టి మోర్ ఆప్టికల్ డెన్సిటీ అని రాసాము. ఫర్ ద అబౌట్ టేబుల్ విచ్ మెటీరియల్ మీడియం ఈజ్ ట్రీటెడ్ యాజ్ రేరర్ మీడియం. దేంట్లో అయితే వెలాసిటీ ఆఫ్ లైట్ ఎక్కువగా ఉంటుందో దాన్ని మనం రేరర్ మీడియం అంటాం. రేరర్ మీడియంలో వెలాసిటీ ఆఫ్ లైట్ మనకి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎయిర్ ఈజ్ ద రేరర్ మీడియం. సో వెలాసిటీ ఆఫ్ లైట్ ఈజ్ మోర్. n ఈజ్ ప్రపోర్షనల్ టు 1 by velocity. ఎందుకని మనకి ఇన్వర్స్లీ ప్రపోర్షనాలిటీ రిలేషన్షిప్ కాబట్టి. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.